విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలన్న పట్టుదల ఉండాలి. అలాంటి వారే భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలబడతారని గోదావరిఖని జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు సూచించారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని విశ్వభారతి విద్యాసంస్థలో శనివారం మండల న్యాయ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో విశ్వభారతి విద్యాసంస్థల చైర్మన్ బండారపు యాదగిరి గౌడ్తో కలిసి జడ్జి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే తల్లిదండ్రులను గురువులను మర్చిపోకూడదన్నారు. విద్యార్థులు చట్టాల పట్ల, నేరాల నియంత్రణ పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు నాలెడ్జ్, అండర్స్టాండింగ్, విజ్డమ్ అనే విషయాలను నేర్చుకోవాలన్నారు. పట్టుదల ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదని, అలాంటి కోవకు చెందిన వ్యక్తులు ఛాయ్ వాళ్ళ నుండి ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోడీ, చెత్త ఏరేసేవాడిగా పనిచేసి ప్రపంచ స్థాయి క్రికెటర్గా ఎదిగిన క్రిస్ గేల్, పెట్రోల్ బంక్లో పనిచేసి వరల్డ్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్గా ఎదిగిన అంబానీలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఒక గోల్ అనేది పెట్టుకుని చదువులో ముందుకు సాగాలన్నారు. మన ఆలోచన విధానం మూలంగానే మన జీవితంలో ఎదుగుదల ఉంటుందని బోధించారు. స్టూడెంట్ అడిగారు, ఏంటి బాబు నువ్వు ఎందుకు మందు డ్రింక్ చేస్తావు, డ్రింక్ చేసి ఎందుకు డ్రైవ్ చేస్తుంటే ఆయన అన్నాడు, సార్ నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను కాబట్టి మందు తాగాను సార్, తట్టుకోలేకన్నాడు. ఆల్కహాల్. టీచర్ని అడిగాను, మీరు టీచర్ కదా మీరు ఎందుకు తాగారంటే మా ఇంట్లో ఒక చనిపోయారు కాబట్టి నేను ఆల్కహాల్ తీసుకోవాల్సి వచ్చిందంటే అన్న. చూసారా, మరి వీళ్ళిద్దరికీ నాలెడ్జ్ ఉందా లేదా? ఉంది. అండర్స్టాండింగ్ ఉందా లేదా? విజ్డమ్ ఉందా లేదా? విజ్డమ్ ఉందా లేదా? ఎవరు చెప్తే లేదన్న. విజ్డమ్ లేదు, నాలెడ్జ్ వేరు, అండర్స్టాండింగ్ వేరు, విజ్డమ్ వేరు. మనం మామూలుగా ఏదైనా సమస్య వచ్చినట్లయితే మనమే పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కడం కానీ, అక్కడ పరిష్కారం కాకపోతే కోర్టు మెట్లు ఎక్కడం కానీ జరుగుతూ ఉంటుంది. అక్కడ జరిగేటువంటి ప్రాసెస్ అంతా కూడా మనకు క్లియర్గా ఐడియా ఉండదు. కానీ మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఉన్నట్లయితే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండే అవకాశం ఉంటుంది. ముందు జాగ్రత్తగా ఎలా ఉండాలనే విషయాల మీద నేటి తరానికి రేపు రాబోయే భవిష్యత్తు మీరే కాబట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ డిపార్ట్మెంట్, న్యాయ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్లాన్గా తీసుకొని అన్ని ప్రాంతాల్లో, అన్ని పాఠశాలల్లో, అన్ని కళాశాలల్లో ఈ లా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విశ్వభారతి స్కూల్ సెలెక్ట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉన్నది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు మీ టీం మెంబర్స్ అందరికీ కూడా. సో పిల్లలు ఈ సందర్భంగా మీకు వచ్చిన అవకాశాన్ని ఏదైనా ఒకటి సార్ చెప్పే మాటలు విని ఒకటి డౌట్స్ వస్తే కూడా మీరు దాన్ని అడగవచ్చని, అడిగితే వారికి ఏదైనా డౌట్ క్లారిటీ కావాల్సిందిగా టీం మెంబర్స్ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విశ్వభారతి విద్యాసంస్థల చైర్మన్ బండారపు యాదగిరి గౌడ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తౌటం సతీష్, అడ్వకేట్లు ఎన్డి ఉమర్, వరలక్ష్మి, గ్లోరీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లచ్చన్న, హెడ్ మాస్టర్ బి తిరుపతి గౌడ్, ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.